అంత దూరం బండి వేసుకొని పోవాల్సిన అవసరం ఏమొచ్చింది? డౌట్లు నేను చెప్పేది. అంత దూరం బండి వేసుకొని అది రాయల్ ఎన్ఫీల్డ్ మీద దగ్గర కాదు. హైదరాబాద్ నుంచి రాజమండ్రి అంటే చాలా ఇది. నాకు వచ్చే డౌట్ చెప్తుండా. అందరికీ వస్తున్నాయి అక్కడ టోల్ గేట్ కాడ మాత్రం ఆయన నడపటం ఎలా అనిపించిందంటే తాగి నడిపినట్టుగా అనిపిస్తుంది. కొట్టి చంపేసినారని అనిపిస్తుంది. మరి కొట్టి అంత ఇదిగా ఎవరు ఏమీ చెప్పరు. కొట్టి చంపేసింది తెలుసుద్ది అని నా ఉద్దేశం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం కూడా దీన్ని పక్షపాతం లేకుండా చర్యలు తీసుకుంటారు. అలాగే క్రైస్తవ సంఘ నేతలు కూడా అనుమానాలు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి, ప్రభుత్వం వెంటనే స్పందించాలని చెప్పారు. ప్రభుత్వం చూడాల్సింది మాత్రం కరెక్టేను. ఏం చేద్దాం, అసలు చంపినారా లేకుంటే ఆయన తాగి తోలి చచ్చిపోయినాడా అనేది మాత్రం అర్థం కావటం లేదు నా ఉద్దేశంలో. మరి మీరేమో కానీ మీరు క్రిస్టియన్సో హిందూసో నాకు తెలీదు, మీరు మాట్లాడుతున్నారు. వాళ్ళు మాట్లాడుతున్నారని వీళ్ళు మాట్లాడుతున్నారని వాళ్ళు కాసేపు ముస్లిమ్స్ చంపేశారు అంటున్నారు, కాసేపు హిందువులు చంపేశారు అంటున్నారు. అది ఎవరు చంపలేదు, అతను మాత్రం చంపి ఉండరు నాకు తెలిసి. నాకు మెంటాలిటీగా ఆయన సాక్ష్యాలు వింటుంటా అప్పుడప్పుడు, అందరూ వింటాను. కానీ అతను నాకు తెలిసి మంచోడు అని అనిపించింది. కానీ ఇప్పుడు చూస్తుంటే ఆయన ఎలాంటి వాడు ఎలాంటి వ్యక్తో ఇప్పుడు అర్థం అవుతుంది. నాకు అర్థం అయింది కూడా నాకు తెలిసి. నాకు మెంటాలిటీగా ఆయన సాక్ష్యాలు వింటుంటా అప్పుడప్పుడు, అందరూ వింటాను.